Hello students, welcome to online class. In this lecture, we will discuss about arrays in JavaScript. In JavaScript, an array is a single variable that is used to store multiple elements. In JavaScript, array is a single variable and it is used to store multiple elements. So simply, an array is a collection of elements. If you want to store list of elements and access them using a single variable, for this task we use JavaScript array. అంటే మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసి వాటిని ఒక సింగిల్ వేరియబుల్ సహాయంతో కనుక యాక్సెస్ చేయాలన్నప్పుడు మనం జావాస్క్రిప్ట్ అరేని ఉపయోగిస్తాం, అరేను యూస్ చేస్తాం. In JavaScript, array is also treated as an object. జావాస్క్రిప్ట్లో అరేని ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తారండి. సో ఈ అరేలో ఉండే వాల్యూస్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ అరే ఇన్ జావాస్క్రిప్ట్ అండ్ జావా అండ్ సిఆర్ ఇన్ సి లాంగ్వేజ్ అండ్ జావా the array elements must be homogeneous, but in JavaScript array the elements need not be homogeneous. అంటే JavaScript లో ఉండే arrayలో ఉండే ఎలిమెంట్స్ హోమోజీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. అంటే హోమోజీనియస్ అవ్వట్లేదు, హెట్రోజీనియస్ కూడా అవ్వచ్చు. సో ఈ పాయింట్ చూడండి ఒకసారి. ఇన్ JavaScript array is an object. అరే ఏంటంట ఆబ్జెక్ట్. ఇందులో ఏముంటాయంటే విచ్ హోల్డ్స్ ఎనీ వ్యాలిడ్ వాల్యూస్. అంటే అందులో ఏముండొచ్చు అంటే ఆ కలెక్షన్లో స్ట్రింగ్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, అలాగే ఫంక్షన్స్ అండ్ అదర్ అరేస్ ఆల్సో. ఓకే, సో జావాస్క్రిప్ట్ అరే నీడ్ నాట్ బి హోమోజీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ కలెక్ట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆల్సో. ఓకే, యూ ఆల్రెడీ నో అబౌట్ in an array each and every element is associated with some numerical index. సో అరేలో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా ఖచ్చితంగా ఇండెక్స్ అనేది ఉంటుందండి, న్యూమరికల్ ఇండెక్స్. సో ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే సైజ్ -1తో ఎండ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈజ్ అన్ అరే? అన్ అరే ఈజ్ ఎ సింగిల్ వేరియబుల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. But coming to JavaScript array, the collection of elements need not be homogeneous. అవ్వాల్సిన అవసరం లేదు. You can collect strings, you can collect numbers, you can collect objects, you can also collect other arrays. ఓకే, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ని కూడా నువ్వు కలెక్ట్ చేయొచ్చు. అరేలో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఖచ్చితంగా ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే సైజ్ -1తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్, క్రియేటింగ్ అన్ అరే. జావాస్క్రిప్ట్లో అరేని మనం 2 డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయగలం. ఫస్ట్ సింటాక్స్ వచ్చి అరే లిటరల్ అంటాం, రెండో సింటాక్స్ వచ్చి బై యూజింగ్ అరే కన్స్ట్రక్టర్. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ సింటాక్స్ చూడండి, బై అరే లిటరల్. సో అరే లిటరల్లో భాగంగా మనం ఎలా క్రియేట్ చేయాలంటే, ద సింప్లెస్ట్ వే టు క్రియేట్ అన్ అరే ఇన్ జావాస్క్రిప్ట్ is enclosing a comma separated list of values in square brackets as shown in the following. ఒకసారి సింటాక్స్ ఉండే వేర్ అరే నేమ్ ఈక్వల్ టు వేర్ అని చెప్పి మనం అరే వేరియబుల్కి ఒక నేమ్ రాయాలండి. సో అరే లిటర్లో భాగంగా మనం అరే అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంచాలి. ప్రతి ఎలిమెంట్ని కూడా మనం కామాతో సపరేట్ చేయాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్. where array name equal to within square brackets లో you can write n number of values, but you can separate each and every element with comma. అంటే అరేలో ఉండే ప్రతి ఎలిమెంట్స్ ని కూడా నువ్వు కామాతో సపరేట్ చేయాలి. దిస్ ఈస్ ద సింటాక్స్. నువ్వు ఎగ్జాంపుల్ చూడండి. వేర్ కంట్రీ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాశానండి, విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని రాశాను. సో ఫస్ట్ ఎలిమెంట్ కంట్రీ ఆఫ్ 0లో ఇండియా ఉంది, కంట్రీ ఆఫ్ 1లో ఆస్ట్రేలియా, కంట్రీ ఆఫ్ 2లో ఇంగ్లాండ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మొదటి అరేలో ఉండే అంటే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా స్ట్రింగ్స్. నో కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ ఏఆర్ ఈక్వల్ టు 12, హలో, వరల్డ్, 34, 90, 2.3, 2.3.
సో ఎలా రాశానండి, ఇవన్నీ కూడా ఫస్ట్ నెంబర్ అండి, తర్వాత స్ట్రింగ్, ఓకే, తర్వాత డబుల్ వాల్యూ. అంటే అరేలో ఉండే ఎలిమెంట్స్ హోమోజీనియస్ అవసరం లేదు, ఏదైనా కలెక్ట్ చేయొచ్చండి. సో వేర్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా రాసాం కాబట్టి ఈ 12 వచ్చి ఇండెక్స్ 0లో ఉంటుంది, హలో వచ్చి ఫస్ట్ ఇండెక్స్, వరల్డ్ వచ్చి సెకండ్ ఇండెక్స్, అలాగే 34 వచ్చి థర్డ్ అండ్ సో ఆన్. సో ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి హోమోజీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో హోమోజీనియస్ అయినా అవ్వచ్చు లేదా హెట్రోజీనియస్ అయినా అవ్వచ్చు, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, బై అరే లెటర్లో భాగంగా మనం అరే ఎలా క్రియేట్ చేస్తాం, విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో యూ కెన్ రైట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ విత్ కామా. ఓకే, ఇక్కడ అరే వేరియబుల్ పేరేంటి, ఏఆర్ఆర్. ఏఆర్ఆర్ ఆఫ్ 0 12 ఉంది, ఏఆర్ఆర్ ఆఫ్ 1లో హలో ఉంది, ఏఆర్ఆర్ ఆఫ్ 2లో వరల్డ్ ఉంది. సో ప్రతి ఎలిమెంట్కి కూడా ఖచ్చితంగా ఏముంటుందండి, ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 0తో స్టార్ట్ అవుతుంది, ఎండ్స్ విత్ సైజ్ -1. నౌ సెకండ్ సింటాక్స్ చూడండి. సో సెకండ్ సింటాక్స్ అరే కన్స్ట్రక్టర్. సో అరే కన్స్ట్రక్టర్ సింటాక్స్ చూడండి. యూ క్యాన్ ఇనిషియలైజ్ అన్ అరే విత్ అరే కన్స్ట్రక్టర్ సింటాక్స్ బై యూజింగ్ న్యూ కీవర్డ్. సో అరే కన్స్ట్రక్టర్లో భాగంగా మనం అరేస్ని న్యూ కీవర్డ్ సహాయంతో క్రియేట్ చేయొచ్చండి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్ యూ కెన్ క్రియేట్ అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్. సో న్యూ కీవర్డ్ సహాయంతో వీ కెన్ క్రియేట్ అరేస్. ఓకే, నవ్వు చూడండి, ఇక్కడ 3 సింటాక్స్లు ఉంటాయండి. ఫస్ట్ సింటాక్స్ చూడండి, వేర్ ఏఆర్ఆర్ వేర్ అరే నేమ్ ఈక్వల్ టు న్యూ అరే అన్నాను. సో ఎప్పుడైతే వేర్ అరే నేమ్ ఈక్వల్ న్యూ అరే అని చెప్పి మొదటి సింటాక్స్ అండి, ఇక్కడ మనం సైజ్ని ఏవి మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ రెండో చూడండి, వేర్ అరే నేమ్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ లెంగ్త్. ఇది సెకండ్ సింటాక్స్ అండి. అంటే మొదటి సింటాక్స్లో మనం ఏం చెప్పలేదండి, అరే యొక్క ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి, సైజ్ ఆఫ్ అన్ అరే స్పెసిఫై చేయాల. రెండో దాంట్లో మనం సైజ్ ఆఫ్ అరేని స్పెసిఫై చేసాం. నా థర్డ్ దాంట్లోకి వచ్చినప్పటికి వేర్ ఏఆర్ఆర్ నేమ్ ఈక్వల్ టు వేర్ అరే నేమ్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ ఎలిమెంట్ 1 కామా ఎలిమెంట్ 2 కామా ఎలిమెంట్ 3 కామా అండ్ సో ఆన్ ఎలిమెంట్ n. ఓకే, నవ్వు చూడండి, థర్డ్ సింటాక్స్లో భాగంగా మనం ఒక అరేని క్రియేట్ చేసాం. అరేని క్రియేట్ చేయడానికి ఇక్కడ న్యూ కీవర్డే ఉపయోగించాం. బట్ విత్ ఇన్ బ్రాకెట్స్లో యూ కెన్ ఆల్సో గివ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మీకు కావాల్సిన ఎన్ని ఎలిమెంట్స్ అయితే కావాలో అన్ని ఎలిమెంట్స్ చెప్పాం. నువ్వు చూడండి ఒకసారి ఫస్ట్ సింటాక్స్ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ అరే నేమ్, ఇక్కడ అరే నేమ్ ప్లేస్లో ఏం రాశానండి, ఏఆర్ఆర్1 అని రాశాను. వేర్ ఏఆర్ఆర్1 ఈజ్ ద నేమ్ ఆఫ్ అన్ అరే ఈక్వల్ టు న్యూ అరే అన్నానండి. ఎప్పుడైతే న్యూ అరే అన్నానో ఇప్పుడు నాకు ఒక అరే క్రియేట్ అవుతుంది, దాని పేరు వచ్చి ఏఆర్ఆర్1. నాకు సైజ్ వచ్చి మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి దాని లెంగ్త్ ఎంత అవుతుందంటే 0 అవుతుందండి. నౌ సెకండ్ సింటాక్స్ చూడండి, వేర్ ఏఆర్ఆర్2 ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ 5. న్యూ అరే ఆఫ్ 5 అన్న వెంటనే ఇప్పుడు మీకు జావా స్క్రిప్ట్లో ఒక అరే క్రియేట్ అవుతుంది, దాని పేరు వచ్చి ఏఆర్ఆర్2, దాని లెంగ్త్ ఎంత అంట 5, దాని లెంగ్త్ వచ్చి 5. నౌ థర్డ్ సింటాక్స్ చూడండి, వేర్ ఏఆర్ఆర్3 ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ 11 కామా 22 కామా 33 కామా 44. అంటే న్యూ అరే ఆఫ్ అని చెప్పి నేను ఖచ్చితంగా నాకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ విత్ ఇన్ బ్రాకెట్లో నేను స్పెసిఫై చేసుకున్నాను. నా ఇప్పుడు ఈ అరే యొక్క లెంగ్త్ వచ్చి ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఓకే, సో అరే కన్స్ట్రక్టర్లో భాగంగా మనం అరేస్ని న్యూ కీవర్డ్ సహాయంతో క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అరే అని రాస్తున్నాం కదండి, న్యూ అరే అని రాస్తున్నాం కదా, అక్కడ ఏ వచ్చి క్యాపిటల్ లెటర్. నో చిన్న నోట్ చూడండి అబౌట్ జావా స్క్రిప్ట్ అరే గురించి. అరే కెన్ హోల్డ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ హ్యావ్ అన్ అరే దట్ స్టోర్ నెంబర్స్, స్ట్రింగ్స్ అండ్ బూలియన్ వాల్యూస్. జావా స్క్రిప్ట్లో ఉండే అరేకి నోట్ అనమాట. జావా స్క్రిప్ట్లో ఉండే అరే ఉపయోగించి నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని కలెక్ట్ చేయొచ్చు. అవి ఏమవచ్చు అంట, నెంబర్స్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్స్ అయినా అవ్వచ్చు, బూలియన్ వాల్యూస్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద లెంగ్త్ ఆఫ్ అన్ అరే ఈజ్ డైనమికల్లీ సైజ్డ్. సిలోను జావాలోను మీరు ఏదైనా ఒక అరే క్రియేట్ చేసినట్లయితే దాని యొక్క సైజ్ వచ్చి ఫిక్స్డ్ అయిపోద్దండి. బట్ జావా స్క్రిప్ట్లో ఉండే అరేస్కి సైజ్ ఏంటంటే డైనమికల్లీ సైజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో మనం అరే క్రియేట్ చేసాం, లెంగ్త్ ఎంత ఇచ్చాం 5. ఒకవేళ ఏదైనా ఒక ఎలిమెంట్ అవసరం లేకపోతే మీరు ఆ ఎలిమెంట్ని
అరేలో డిలీట్ చేయొచ్చండి. జావా స్క్రిప్ట్లో ఉండే అరేలో ఉండే ఎలిమెంట్స్ని మీకు అవసరం లేకపోతే ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు, మీకు అవసరమైతే ఒక ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఎలిమెంట్ డిలీట్ చేసావనుకోండి ఆ అరే యొక్క లెంగ్త్ వచ్చి తగ్గుతుందండి. అదే ఎలిమెంట్స్ని నువ్వు మరికొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే అరేకి ఆ అరే యొక్క లెంగ్త్ వచ్చి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక అరే యొక్క సైజ్ని అవసరమైతే మీరు చేంజ్ చేయొచ్చండి. అందువల్ల మనం అరే యొక్క సైజ్ ఏమని చెప్తామంటే డైనమికల్లీ సైజ్డ్ అంటున్నామండి. అండ్ ఆటో గ్రోయింగ్ అంటే ఒకవేళ మీరు ఎలిమెంట్స్ పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అరే సైజ్ పెరిగిపోద్ది. ఒకవేళ మీరు ఎలిమెంట్స్ రిమూవ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అరే సైజ్ కూడా ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ యూ డోంట్ నీడ్ టు స్పెసిఫై అన్ అరే సైజ్ అప్ ఫ్రంట్. అంటే ఒక అరేని క్రియేట్ చేసేటప్పుడు నువ్వు సైజ్ చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఆ అరే యొక్క సైజు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉండడం అంటే నువ్వు ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తే సైజ్ తగ్గుతుంది, ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే సైజ్ పెరుగుతుంది. బట్ జావా స్క్రిప్ట్లో ఉండే అరేకి ఉండే స్పెషాలిటీస్. సో మెయిన్ ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ కలెక్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే అరేలో ఉండే ఎలిమెంట్స్ హోమోజీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు, హెట్రోజీనియస్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ అరే యొక్క లెంగ్త్ వచ్చి ఫిక్స్డ్ కాదు, ఇట్ ఈస్ డైనమికల్లీ సైజ్డ్. అవసరమైతే అరేకి నువ్వు ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ మెథడ్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, వేర్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా రాసేవండి. దీని మీనింగ్ ఏంటంటే ఇండికేట్స్ అన్ అరే ఆఫ్ లెంగ్త్ 0. ఒకవేళ మీరు ఇలా కనుక రాశారనుకోండి వేర్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ కనుక పెట్టినట్లయితే హియర్ ఏఆర్ఆర్ ఈజ్ అన్ అరే ఎలిమెంట్. ఏఆర్ఆర్ అనేది అరే ఎలిమెంట్ అండి. అంటే ఒక అరే క్రియేట్ అవుతుంది, దాని యొక్క లెంగ్త్ ఎంత అంట 0. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వేర్ ఏఆర్ఆర్ 1 ఈక్వల్ న్యూ అరే అన్నా లేదా వేర్ ఏఆర్ఆర్ ఈక్వల్ స్క్వేర్ బ్రాకెట్ అన్నా రెండు ఒకటే అండి. బోత్ ఆర్ సేమ్. దట్ ఇండికేట్స్ లెంగ్త్ ఆఫ్ అన్ అరే ఈస్ 0. ఓకే, సో అరేలో లెంగ్త్ అనే ప్రాపర్టీ ఉంటుందండి. లెంగ్త్ అనే ప్రాపర్టీ మీకు ఏం చెప్తుందంటే ఆ అరేలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో మీకు స్పెసిఫై చేస్తుంది. ఓకే, నా ఇప్పుడు మనం అరేస్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన జావా స్క్రిప్ట్ అరేస్ మీద మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. నౌ లెట్ us create an array with లిటరల్ సింటాక్స్. సో లిటరల్ సింటాక్స్ ఉపయోగించి మనం జావా స్క్రిప్ట్ అరేని క్రియేట్ చేద్దామండి. సో వేర్ ఆల్రెడీ తెలుసు మీకు, వేర్ అనే కీవర్డ్ వాడాలి, ఫాలోడ్ బై అరే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో హ్యావ్ టు గివ్ సమ్ వాల్యూస్ 11, 33, 22, 33. అలాగే సమ్ డబుల్ వాల్యూ ఇచ్చాను. అలాగే సమ్ స్ట్రింగ్స్ హలో వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చి సమ్ బూలియన్ వాల్యూస్ కూడా ఇచ్చానండి. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఎన్ అరే. ఇప్పుడు చూడండి ఈ అరే యొక్క లెంగ్త్ ఎంతో చూద్దాం. జస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ సో లెంగ్త్ ఆఫ్ అన్ అరే. సో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చానో నాకు తెలుసుకోవాలంటే లెంగ్త్ ఆఫ్ అరేని కనుక ప్రింట్ చేయాలనుకోండి జస్ట్ మీరు ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ అని రాయండి. ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్. ఓకే, సో ఒకసారి మనం ఈ ఫైల్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి prg7 అని ఇచ్చానండి. prg7. ఓకే, prg7.html. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూద్దామండి. జస్ట్ అవుట్పుట్ చూడండి ఎంత వచ్చిందండి. లెంగ్త్ ఆఫ్ అన్ అరే అని చెప్పి ఎంత వచ్చింది 7. ఓకే, జస్ట్ మీకు బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. సో బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం ఈ ఫైల్ని. జస్ట్ సో బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ అడ్రస్ బార్లో అడ్రస్ ఉంది, జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ ఓపెన్ ద బ్రౌజర్ అండ్ పేస్ట్ ద అడ్రస్. నౌ లెంగ్త్ ఆఫ్ అన్ అరే. సో లెంగ్త్ ఆఫ్ అన్ అరే ఎంత వచ్చిందండి 7. నౌ ఇప్పుడు మనం అరేలో ఉండే ఒక్కో ఎలిమెంట్ని ప్రింట్ చేద్దాం. ఓకే, జస్ట్ ప్రింటింగ్ అరే ఎలిమెంట్స్ బై యూజింగ్. సో అరే ఎలిమెంట్స్ని కనుక ప్రింట్ చేయాలంటే మనం ఒక లూప్ అనేది ఉపయోగిస్తాం బై యూజింగ్ లూప్. ఓకే, సో అరే ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేద్దామండి. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి అండి మనకి అరే ఎలిమెంట్స్ ఫర్ వేర్ i ఈక్వల్ టు 0. సో 0 నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్ళాలంటే లెంగ్త్ వరకు వెళ్ళాలి. i లెస్ దాన్ ar డాట్ లెంగ్త్ కమా i ప్లస్ ప్లస్.
నౌ ప్రింట్ ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఎర్రర్ ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేద్దాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ జీరోలో ఏముంది, సో ఎలా ప్రింట్ చేస్తాం చూడండి ఒకసారి. ఏఆర్ఆర్ ఆఫ్ అని చెప్పి ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో. ఓకే, నౌ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. చూడండి ఇప్పుడు అర్రే ఎలిమెంట్స్ ఆర్ పైన మనం ఒకసారి అర్రే ఎలిమెంట్స్ అని రాద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అర్రే ఎలిమెంట్స్ ఆర్. సో ఆల్రెడీ మీకు తెలుసు అర్రే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే మనం ఏం వాడతామండి, ఫర్ లూప్ ఉపయోగిస్తాం. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్ జీరో నుంచి మొదలుపెట్టి ఐ లెస్ దాన్ ఏఆర్ డాట్ లెంగ్త్ అంటే ఐ ఈక్వల్ టు 0 లెస్ దాన్ 7. ఓకే, సో 0 లెస్ దాన్ 7 కండిషన్ ట్రూ కాబట్టి డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఏఆర్ఆర్ ఆఫ్ ఐని కనుక మనం ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుద్ది అంటే 11 ప్రింట్ అవుద్ది. ఏఆర్ఆర్ ఆఫ్ 0 11, ఏఆర్ఆర్ ఆఫ్ 1 22, ఏఆర్ఆర్ ఆఫ్ 2 వచ్చి 33. సో ఇప్పుడు మనకి అర్రే ఎలిమెంట్స్ అన్ని లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఒక బిఆర్ ట్యాగ్ యాడ్ చేయండి. బిఆర్ ట్యాగ్ జస్ట్ సేవ్ ద ప్రోగ్రామ్, సేవ్ చేయండి. అప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ప్రింట్ చేశారనుకోండి, అర్రేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు వరుసగా ప్రింట్ అవుతాయండి. సో ఈ విధంగా మీరు అర్రే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఏం వాడామండి, ఫర్ లూప్ అనేది ఉపయోగించాం. వీఆర్ యాక్సెసింగ్ అర్రే ఎలిమెంట్స్ బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే, నెక్స్ట్ వీ విల్ క్రియేట్ వన్ మోర్ అర్రే. సో మనం ఇంకొక వన్ మోర్ అర్రేని క్రియేట్ చేద్దామండి. సో వేర్ ఎర్రర్ 1 ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ ఇప్పుడు చూడండి, నేను 10 20 జస్ట్ 30 40 ఓకే సమ్ స్ట్రింగ్స్ అండ్ ఓకే జస్ట్ ఫాల్స్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ అరేలో ఉండే ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం. సో ప్రింటింగ్ array elements by using enhanced for loop. సో మనకి జావాస్క్రిప్ట్లో ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఉంటుందండి. సో ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే జావాస్క్రిప్ట్లో ఉండే అరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో అరేలో ఉండే ఎలిమెంట్స్ కనుక ప్రింట్ చేయాలనుకోండి, చూడండి ఒకసారి సింటాక్స్ చూడండి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను, అవుట్పుట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ సెకండ్ అరే ఎలిమెంట్స్ ఆర్ ఓకే జస్ట్ నేను సెకండ్ అరే ఎలిమెంట్స్ అని రాశాను. నా ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ వేర్ x of err1 now print the element document dot write of x. ఓకే జస్ట్ లైన్ బై లైన్ రావాలి కాబట్టి ఇక్కడ ఒక HTML ట్యాగ్ యాడ్ చేశాను, దాని పేరు br అని పెట్టాను. నా ఒకసారి మనం దీని అవుట్పుట్ చూసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే సో సెకండ్ అరే ఎలిమెంట్స్ అని చెప్పి మీకు అన్నీ వచ్చాయండి. సో ఏ ఎలిమెంట్స్ వచ్చాయి సెకండ్ అరే ఎలిమెంట్స్ అని జస్ట్ ఇక్కడ ఒక బిఆర్ రాద్దాం, వన్ మోర్ బిఆర్. చూడండి సెకండ్ అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా నేను ఏమేమి ఇచ్చానండి సెకండ్ అరేలో 10 20 30 40 అండ్ ఫాల్స్. సో 10 20 30 40 అండ్ ఫాల్స్. చూడండి ఒకసారి దీన్ని ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంట. ఫర్ వేర్ ఎక్స్ ఆఫ్ ఏఆర్ఆర్1 అంటే ఫస్ట్ మీకు ఏం జరుగుతుంది అంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ రాస్తాను చూడండి. ఎట్ ఫస్ట్ అంటే మొదటిసారి ద ఫస్ట్ వాల్యూ ఇన్ array that is 10 is copied into x, and then output statement is executed. Okay,
అంటే మొదటిసారి ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏఆర్ఆర్ వన్లో ఉండే మొదటి ఎలిమెంట్ 10 అనేది మీకు ఎక్స్లో కాపీ అవుతుందండి. వెంటనే దాని కింద ఉండే అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చి అవుట్పుట్ స్టేట్మెంట్ ఏముందంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్ అన్నాం కదా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు 10, ఆ 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ రెండో ఇటరేషన్లో నెక్స్ట్ ఇటరేషన్ ద సెకండ్ వాల్యూ ఈజ్ copied into x and it prints. This process repeats for all the elements. సో ఈ ప్రాసెస్ అనేది అన్ని ఎలిమెంట్స్కి కూడా ఏమవుతుందంటే రిపీట్ అవుతుందండి. ఈ విధంగా మీకు ఎరేలో ఉండే ఎలిమెంట్స్ ప్రింట్. సో ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో అవుట్పుట్ చూడండి, ఫస్ట్ ఎరే ఎలిమెంట్స్, సెకండ్ ఎరే ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేసాం. నౌ వీ విల్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దామండి. ఫైల్ న్యూ. సో లెట్ us take one more file. సో జావా స్క్రిప్ట్ అరే క్రియేట్ చేయాలి కాబట్టి మనం స్క్రిప్టింగ్ స్టేట్మెంట్స్ రాయాలి కాబట్టి జస్ట్ రైట్ స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్, దెన్ /script. ఫస్ట్ మనం ఈ ఫైల్ని సేవ్ చేద్దాం. సేవ్ ద ఫైల్. ఓకే, సో ఫైల్ దీన్ని prg8.html అని సేవ్ చేయండి. నౌ ఇప్పుడు మనం అరే క్రియేట్ చేద్దాం. క్రియేటింగ్ అన్ అరే బై యూజింగ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో నథింగ్ బట్ న్యూ కీవర్డ్ ఉపయోగించి మనం అరే క్రియేట్ చేస్తాం. న్యూ కీవర్డ్. సో నో చూడండి, ఇప్పుడు మనం ఒక అరేని క్రియేట్ చేద్దాం. ఫర్ వేర్ ARR1 ఈక్వల్ టు న్యూ అరే. సో ఈ విధంగా మనం కొత్తగా ఒక అరేని క్రియేట్ చేసాం, న్యూ అరే. నో ఒకసారి మనం లెంగ్త్ ఆఫ్ అన్ అరేని ప్రింట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి లెంగ్త్ ఆఫ్ అన్ అరే. ఓకే, అరే లెంగ్త్ తెలుసుకోవాలంటే మీకు మనకు తెలుసు ఒక ప్రాపర్టీ ఉందని. జస్ట్ ఏం రాయాలంటే ARR1.length అని రాయండి. ARR1.length. జస్ట్ సేవ్. నా ఇప్పటికి ఇక్కడికి వచ్చి బ్రౌజర్లో ఈ ఫైల్ ఓపెన్ చేద్దామండి. జస్ట్ ఇక్కడ prg8.html. నో చూడండి, లెంగ్త్ ఆఫ్ అన్ అరే అని చెప్పి మీకు ఎంత ప్రింట్ అయిందండి? 0 ప్రింట్ అయింది. లెంగ్త్ ఆఫ్ అన్ అరేని 0 ప్రింట్ అయింది. నో ఇప్పుడు నేను అరేలో ఉండే ఒక్కొక్క ఎలిమెంట్ని ఇనిషియలైజ్ చేస్తాను. సో జస్ట్ ఇనిషియలైజింగ్ అన్ అరే ఎలిమెంట్స్. ఓకే, సో అరేలో ఉండే ఎలిమెంట్స్ ఇనిషియలైజ్ చేద్దాం. సో ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి ARR1 of 0 equal to some 10, ARR1 equal to 20, ARR2 equal to some 9.9. okay, ARR3 equal to ARR3 equal to some hello. ఓకే, నా ఇప్పుడు అరే ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింటింగ్ అరే ఎలిమెంట్స్. సో అరే ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయాలంటే, సో ఆల్రెడీ మనకు తెలుసు అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే సో ఎలా రాయాలండి? ఫర్ వేర్ ఎక్స్ ఆఫ్ అని చెప్పి ARR1. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ బిఆర్ ట్యాగ్ రాసానండి. ARR ఆఫ్ ప్లస్ ఐ ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. చూడండి, ఇలా రాసినప్పుడు ARR ఆఫ్ అని చెప్పి ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ప్రింట్ అవుద్ది ఇనీషియల్గా. ఓకే, సో జస్ట్ ఐ విల్ చేంజ్. జస్ట్ బిఆర్ అని రాసానండి. సో బిఆర్ కాదు, జస్ట్ చేంజ్ ఎక్స్ ప్లస్ అని చెప్పి బిఆర్ అని రాసానండి. సో ఆల్రెడీ మీకు చెప్పాం కదా. సో అరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఎక్స్లో ఒక కాపీ అవుద్ది. ఓకే, సో ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే
ఈజ్ కాపీడ్ ఇంటూ ఎక్స్ అండ్ దెన్ ప్రింట్స్ ఆల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ బిఆర్ ఎందుకు రాసాం అంటే లైన్ బై లైన్ రావాలి కాబట్టి బిఆర్ రాసాం. జస్ట్ ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ array elements are చూడండి జస్ట్ array elements అని చెప్పి ప్రింట్ అవుతాయి. ఓకే చూడండి ఇప్పుడు array elements మీకు ప్రింట్ అవుతాయి. జస్ట్ చూడండి array elements అని చెప్పి మీకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ జస్ట్ రైట్ ఒక బిఆర్ రాసుకోండి. సో మీకు క్లారిటీ గురించి జస్ట్ రైట్ వన్ మోర్ బిఆర్. ఓకే సో array ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పి మీకు అరేలో మనం ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చామో ఆ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయ్యాయి. సో అరేలో ఎలిమెంట్స్ ఏమి ఇచ్చామండి మనం ఫస్ట్ ఎలిమెంట్ ఏమి ఇచ్చాము 10 ARR 0 10 ఉంది, ARR 1 20, ARR 1లో ARR 1 of 2లో 9.9 హలో. సో అరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా మీకు ప్రింట్ అవ్వడం జరిగింది. నా ఇప్పుడు మనం లిటరల్ సింటాక్స్ చూసాం, అలాగే క్రియేటింగ్ అరే బై యూజింగ్ కన్స్ట్రక్టర్ న్యూ కీవర్డ్ ఉపయోగించి కూడా క్రియేట్ చేసాం. నా ఇప్పుడే ఇక్కడే ఇంకొక వన్ మోర్ సింటాక్స్ ఉందండి. సో లెట్ us క్రియేట్ వన్ మోర్ అరే వేర్ ARR2 ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ అని చెప్పి చూడండి నేను ఏం రాస్తున్నాను. జస్ట్ డైరెక్ట్గా ఇక్కడ థర్డ్ సింటాక్స్ అనే వాల్యూస్ ఇస్తాను 44. సో ఎంత ఇచ్చానండి 4 వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు నేను వన్స్ అగైన్ లెంగ్త్ ప్రింట్ చేస్తాను చూడండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి లెంగ్త్ ఆఫ్ సెకండ్ అరే. సో మనం రెండో అరే యొక్క లెంగ్త్ తెలుసుకుందాం. సో ఏం రాశానంటే ARR2 డాట్ లెంగ్త్. ఓకే సో ARR2 డాట్ లెంగ్త్ జస్ట్ సేవ్. నౌ ప్రింట్ చేయండి. సో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చానండి 4 ఎలిమెంట్స్ ఇచ్చాను కాబట్టి లెంగ్త్ ఆఫ్ సెకండ్ అరే ఈక్వల్ టు 4 అని వచ్చింది. నా ఇప్పుడు నేను కొత్తగా ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా యాడ్ చేయాలంటే అవసరమైతే మీరు ఎలా కూడా యాడ్ చేయొచ్చండి. ARR2 ఆఫ్ ఓకే. సో ఈ 11 యొక్క ఇండెక్స్ 0 1 2 3. నాకు ఇప్పుడు 4th ఎలిమెంట్గా అంటే నథింగ్ బట్ ఇది 5th ఎలిమెంట్గా నాకు కొత్తగా ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేస్తాను. సమ్ 55 అని యాడ్ చేశాను. నా ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా లెంగ్త్ ఆఫ్ ఎన్ అరే ఎంత అవుతుందో. సో లెంగ్త్ ఆఫ్ ఎన్ అరే ఎంత అయిందండి, కొత్తగా ఎలిమెంట్ యాడ్ అయింది. లెంగ్త్ ఆఫ్ అరే వచ్చి ఎంత అయింది 55. ఇప్పుడు మనం అరే ఎలిమెంట్స్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. సో అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే వన్ మోర్ సింటాక్స్, ఇంకొక సింటాక్స్ ఉందండి. ప్రింటింగ్ అరే ఎలిమెంట్స్. ఓకే చూడండి ఇప్పుడు ఈ సింటాక్స్ చూడండి. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ ARR2. ఓకే సో ఈ కింద ఏం రాస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ARR2 ఆఫ్ I ప్లస్ BR. ఓకే నా ఒకసారి మనం ఒక స్టేట్మెంట్ యాడ్ చేద్దాం ఇక్కడ. సెకండ్ అరే ఎలిమెంట్స్ ఆర్ ఓకే. సో సెకండ్ అరే ఎలిమెంట్స్ ఆర్. సో ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం 55 కాదు, సమ్ స్ట్రింగ్ యాడ్ చేద్దాం న్యూ అని. లెట్ us say లాస్ట్ ఎలిమెంట్ అని యాడ్ చేశాను, ఒక స్ట్రింగ్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్ చూసిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో సెకండ్ అరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పి మీకు ఎలిమెంట్స్ అన్నీ మనకు ప్రింట్ అవ్వాలి. చూడండి ఒకసారి. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ ARR2 డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ARR2 ఆఫ్ ఎక్స్ అన్నాం. ఓకే
ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో సెకండ్ అరే ఎలిమెంట్స్ అని చెప్పి మీకు ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి. ఓకే, జస్ట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మీకు ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎట్ ఫస్ట్, ఓకే, మొదటిసారిగా ఎట్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, ఫస్ట్ మొదటి ఇండెక్స్ అండి 0. ఇండెక్స్ వాల్యూ ఎంత? ఇండెక్స్ వాల్యూ ఎంత? 0 ఈజ్ కాపీడ్ ఇంటూ ఎక్స్. కాపీడ్ ఇంటూ ఎక్స్. ఓకే, అంటే మొదటిసారిగా ARR2 యొక్క ఫస్ట్ ఇండెక్స్ ఎంత? 0. 0 అనేది ఎందులోకి వస్తుందంటే ఎక్స్లోకి వస్తుందండి. ఓకే, ఒక ఇండెక్స్ వచ్చింది కాబట్టి దెన్ వెంటనే ఏం జరుగుద్దంటే దెన్ ARR2 ఆఫ్ 0, ARR2 ఆఫ్ 0 ఎంత? దట్ ఈస్ 11 ఈజ్ ప్రింటెడ్. ఓకే, సో ఫస్ట్ జరిగేది ఇదండి. ఫస్ట్ మీకు జరిగే ప్రొసీజర్ ఇది. సో ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ ఇన్ నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఒకసారి ప్రింట్ అయిన వెంటనే మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం బిగిన్ అవుద్ది. ఇన్ నెక్స్ట్ ఇటరేషన్ సెకండ్ ఇండెక్స్ 1 ఈజ్ కాపీడ్ ఇంటూ ఎక్స్. 1 ఈజ్ కాపీడ్ ఇంటూ ఎక్స్. and then ARR2 of 1 ఎంతండి? 22 is printed. Okay, so finally this process repeats for all the array indexes. ఓకే, సో ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి నేను ఎక్స్ వాల్యూని కూడా ప్రింట్ చేసి చూస్తాను. చూడండి, ఎక్స్ ప్లస్ అని చెప్పి జస్ట్ ప్లస్ సపరేట్ చేసి ఇలా ప్రింట్ చేసి చూడండి. నువ్వు ఫస్ట్ మీకు ఎక్స్లోకి ఏమేమి వస్తాయి మీకు అర్థం అంత క్లియర్గా. సో అంటే 0th ఇండెక్స్లో ఇక్కడే జస్ట్ 1 more రాద్దాం అండి. ఇండెక్స్ సో నువ్వు చూడండి, ఇండెక్స్ 0లో ఎంత ఉందంట? 11. ఇండెక్స్ 1లో 22, ఇండెక్స్ 2లో 33, ఇండెక్స్ 3లో 44, ఇండెక్స్ 4 వచ్చి మనం ఫైనల్గా ఏమి ఇచ్చామంటే లాస్ట్ ఎలిమెంట్. ఈ విధంగా మీకు ఎరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ప్రాసెస్ అవుతాయండి. సో ఎరే ఎలిమెంట్స్ని ఇప్పుడు ప్రాసెస్ చేయడానికి మనం ఫర్ లూప్ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఇక్కడే 1 more ఉందండి, లాస్ట్ పాయింట్. Now just I will create one more array where ARR3 equal to అని చెప్పి జస్ట్ నేను లిటరల్ సింటాక్స్ వాడతాను. జస్ట్ సింపుల్ అండ్ 1 2 3 4 సమ్ ట్రూ. ఓకే, ట్రూ, ఫాల్స్, సమ్ స్ట్రింగ్స్, new 1, ఓకే, new 2. సో లిటరల్ సింటాక్స్ కాబట్టి విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ప్రతి ఎలిమెంట్ కూడా మనం కామాతో సపరేట్ చేయాలి. ఇప్పుడు మనం అరే ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దాం. సో అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకోండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ARR3 ఎలిమెంట్స్ ఆర్. సో సింపుల్గా మీరు అరే ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలనుకోండి, ఫర్ లూప్ ఉపయోగించక్కర్లేదు, చాలా ఈజీగా చేయించండి. సో ఎలా అంటే జస్ట్ అరే పేరు రాస్తే చాలు. ఓకే, అరే పేరు ఏంటండి? ఇక్కడ ARR3. ఎప్పుడైతే ఇలా రాసామో అరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా మీకు ఆటోమేటిక్గా ప్రింట్ అవుతాయండి. ఓకే, సో చూడండి మీకు క్లియర్గా వచ్చింది. ARR3 ఎలిమెంట్స్ ఆర్ మనం ఏం రాసామండి? 1 2 3 4. ఓకే, రాసాం కదండి. 1 2 3 4 ట్రూ, ఫాల్స్, new 1 new 2. సో అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్ని మనకి క్లియర్గా ప్రింట్ అయ్యాయి. సింపుల్గా అరేలో ఉండే ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలంటే మీరు డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ARR3 అని రాస్తే చాలు, ఆటోమేటిక్గా అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్ని కామాతో సపరేట్ అయి ప్రింట్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మీకు జావా స్క్రిప్ట్లో అరేస్ని లిటరల్ సింటాక్స్ ద్వారా లేదా న్యూ కీవర్డ్ ఉపయోగించి కూడా మనం క్రియేట్ చేయొచ్చండి.